హాయ్! వెల్కమ్ బ్యాక్. మనం ఈ వీడియోలో ఓపెన్‌ఏఎక్స్‌లో కొత్తగా మిషన్ సి అనేది స్టార్ట్ అయింది. సో, మిషన్ సి ఏ విధంగా మనం చేసుకోవాలో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అదేవిధంగా ఓపెన్‌ఏఎక్స్ వాళ్ళ ఆఫీషియల్ ట్విట్టర్ హ్యాండల్‌లో వీళ్ళతో పార్ట్నర్‌షిప్ అయ్యారా? లేదా ఈ కోమ్ అనే మీమ్ కాయిన్ గురించి వీళ్ళేమైనా ఆఫీషియల్‌గా ట్వీట్ చేశారేమో ఒకతాడో తెలుసుకొని, తర్వాత మనం ఈ మిషన్ సి అనేది ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలో చూద్దాం. మీరింకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఓపెన్‌ఏఎక్స్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ఇది. సో, వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓపెన్‌ఏఎక్స్ హాస్ టీమ్డ్ అప్ విత్ కోమ్ యాడ్స్ ఫర్ మిషన్ సి అని. సో, వీళ్ళతో కూడా ఈ కోమ్ యాడ్స్ అనే ప్రాజెక్ట్ పార్ట్నర్‌షిప్ అవుతూ ఉంది. సో, ఈ కోమ్ అనేది కొంతమంది కోమ్ అంటున్నారు, కొంతమంది కమ్ అంటున్నారు. ఇది మీ ఇష్టం. ఏ విధంగా అయినా మీరు ప్రొనౌన్సియేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ కోమ్ అనేది ఒక మీమ్ కాయిన్‌కు సంబంధించింది. సో, ఆ మిషన్ సి మనం ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలో ఇప్పుడు ఓపెన్‌ఏఎక్స్ యాప్‌కి వెళ్ళి ఆ మిషన్ సి పైన క్లిక్ చేసి మనం ప్రాసెస్ అనేది చేసుకుందాం. ఈ మిషన్ సి అనేది ప్రతి ఒక్కరూ కంప్లీట్ చేసుకోవాలా అంటే అలా ఏమీ లేదు. సో, ఇది మీ ఇష్టం. మీ దగ్గర కోర్ ఉంటే ఒరిజినల్ కోర్ ఉండాలి. ఇది ఆ కోర్‌లో నుంచి మనం కోమ్‌ను స్వాప్ చేయాల్సి ఉంటుంది. సో, మీ దగ్గర కోర్ ఉండి ఒకవేళ ఈ మిషన్ కంప్లీట్ చేస్తామంటే చేసుకోండి. ఇదేం కంపల్సరీ అయితే ఏం కాదు. మనం ఎందుకైతే ఈ టెస్ట్ నెట్ ఆ మిషన్స్‌లో ప్రతి ఒక్కటి ఎందుకు కంప్లీట్ చేస్తున్నాము అంటే, వీళ్ళు అఫీషియల్‌గా ఒక 20 డేస్ బ్యాక్ మనకు సర్ప్రైజింగ్ రివార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ టెస్ట్ నెట్ మిషన్స్‌ని ఎవరెవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి. సో, మనం యాక్టివ్‌గా ఉండాలి కాబట్టి మేము ఈ మిషన్స్‌ని కంప్లీట్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే కోర్‌ను మీ దగ్గర వాలెట్‌లో ఉంటే వాలెట్ నుంచి లేదా ఎక్స్‌చేంజ్‌లో ఉంటే ఎక్స్‌చేంజ్‌లో నుంచి ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఇది. తర్వాత కోర్ నుంచి కోమ్‌కి మనం 0.1 కోర్ అనేది స్వాప్ చేయాల్సి ఉంటుంది. సో, ఫస్ట్ మనం కోర్ పైన క్లిక్ చేసుకుందాం. తర్వాత రిసీవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. మనకు ఈ కోర్‌కు సంబంధించిన అడ్రస్ ఇది. కాపీ చేసుకోవాలి. కాపీడ్. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచైతే ఈ కోడ్‌ను ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటున్నారో అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ మేము మెటామాస్క్ నుండి కోర్‌ని ఓఎక్స్‌లోకి ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటున్నాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు నెట్వర్క్ కోర్ అని ఉంది. ఇక్కడ మనకు కోర్ కాయిన్స్ ఎన్ని ఉందో చూపిస్తూ ఉంది. జస్ట్ కోర్ పైన క్లిక్ చేసుకోండి. తర్వాత కొద్దిగా స్క్రోల్ డౌన్ చేస్తే రిసీవ్ సెండ్ అనే ఆప్షన్ ఉంటుంది. సెండ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. అక్కడ మనం కోర్ అడ్రస్ కాపీ చేసుకుంటుమి. సో, ఇక్కడ నుంచి సెండ్ చేస్తున్నాం ఆ అడ్రస్కి. నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. మేమైతే 0.50 కోర్‌ని ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటున్నాం ఓఈఎక్స్‌కి. ఎందుకంటే లేటర్ ఆన్ ఫ్యూచర్‌లో ఏమైనా గ్యాస్ ఫీజ్ అటువంటిదేమన్నా వాళ్ళు అడిగే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి, సో, ఇప్పుడే మేము 0.50 కోర్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉన్నాం. సో, నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ ఇవ్వండి. మీకు ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ మెసేజ్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. ఇక్కడ మనం చూసుకోవచ్చు ట్రాన్సాక్షన్ సబ్మిటెడ్ అని ఉంది. ఏదైనా మనం ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఫస్ట్ ట్రాన్సాక్షన్ అనేది సబ్మిట్ అవుతుంది. తర్వాత ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. అంతవరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు 0.50 కోర్ అనేది మనం ట్రాన్స్ఫర్ చేసాం. ఓఎక్స్‌కి వెళ్ళి మనం రిసీవ్ చేసుకున్నామో లేదో చెక్ చేసుకుందాం. మళ్ళీ మీరు యాప్ ఓపెన్ చేయగానే లాంగ్ టెస్ట్ నెట్‌లో ఉంటుంది. దాన్ని చేంజ్ చేసుకోండి మీరు కోర్ మెయిన్ నెట్‌కి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్యాలెన్స్‌లో మనం 0.50 కోర్ మెటామాస్క్ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసాం. సో, ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. ఇప్పుడు మిషన్స్‌కి వెళ్ళి ఆ మిషన్ సి పైన క్లిక్ చేసుకుందాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఆ గ్రీన్ టిక్ అనేది ఉంటుంది. మనం కోర్ నుంచి కామ్‌కి స్వాప్ చేసినాక ఆ కామ్ దగ్గర పర్పుల్ కలర్‌లో మనకు ఆ మార్క్ అనేది చేంజ్ అవుతుంది. వన్స్ మనం కోర్ ఓఎక్స్ వాలెట్‌కి రిసీవ్ చేసుకున్నాక
హబ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. తర్వాత స్వాప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు 0.50 4 అనేది ఉంది. స్వాప్ చేయాలి అంటే కామ్ కి స్వాప్ చేయాలి. సో ఇక్కడ కామ్ అని ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇక్కడ ఆ రిఫ్లెక్టింగ్ కాయిన్స్ ఉంటుంది. లిస్ట్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ కాయిన్స్ మనం కామ్ పైన క్లిక్ చేసుకోవాలి. 0.10 కోర్ అనేది మనం స్వాప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కోర్ అనేది అమౌంట్ ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ ఎన్ని కాయిన్స్ మనం రిసీవ్ చేసుకోబోతున్నాం అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. తర్వాత స్వాప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు బ్యాలెన్స్లో ఆ 60 మిలియన్ ఆ కాయిన్స్ అనేది స్వాప్ అయిపోయింది. సో మిషన్ సి అనేది మనం ఇప్పుడు కంప్లీట్ చేసాం. ఇక్కడ పోయి వెరిఫై చేసుకుందాం మనం కరెక్ట్గా ప్రాసెస్ చేసామా లేదా అనేది. ఇక్కడ మనం చూసుకోవచ్చు కోడ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ గ్రీన్ ఇంక్లో ఉంటుంది. తర్వాత మనం స్వాప్ చేసినప్పుడు ఆ పర్పుల్లోకి చేంజ్ అవుతుంది ఆ టిక్ మార్క్ అనేది. సో మిషన్ సి అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.